అధికార వైసీపీ ఇవాల్టి నుంచే ప్రచారంతో హోరెత్తించనుంది. ఏపీ సీఎం జగన్ నేటి నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ బస్సు యాత్రకు రెడీ అయింది. ఇవాళ ఇడుపులపాయలో వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 21 పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయబోతున్నారు సీఎం జగన్. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసిన అనంతరం జగన్ యాత్రను ప్రారంభించబోతున్నారు. తొలుత ప్రొద్దుటూరు బయలుదేరతారు జగన్. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం సున్నపు రాళ్లపల్లి, దువ్వూరు, జిల్లాల నాగలపాడు, బోతనం, రాంపల్లె, క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆలగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరానికి జగన్ చేరుకుని అక్కడే బస్ చేస్తారు. ఇక గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే ఈసారి కూడా బస్సు యాత్ర జరగబోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాంటి విరామం లేకుండా సీఎం జగన్ ఈ యాత్రలో పాల్గొంటారు. గత 5 ఏళ్లలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఈ బస్సు యాత్రలో వివరించబోతున్నారు సీఎం జగన్. రోజు ఉదయం వివిధ రంగాల్లోని నిపుణులతో సీఎం జగన్ సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఇక మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు జగన్. ప్రతి లోక్సభ నియోజకవర్గంలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో సభలు నిర్వహించేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగడం జరిగింది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారంలోకి దూసుకుపోతుండడంతో జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరంపరలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ రోజు నుంచి కూడా ఆయన బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఇడుపులపాయ ఎస్టేట్ లో వైఎస్ఆర్ ఘాట్ వద్ద మొదటగా ఆయన ఈ ప్రార్థనలు చేసిన అనంతరము బస్సు యాత్ర ప్రారంభిస్తారు. బస్సు యాత్ర వేంపల్లి మీదుగా అన్ని గ్రామాల నుంచి ఏ గ్రామాల ఆయన రూట్ మ్యాప్ ఉందో ఆ గ్రామాలను టచ్ చేస్తూ కొనసాగుతుంది. ఆ వేంపల్లి, సర్వేరాజుపేట, వీరపనాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఉంగుటూరు, ఎర్రగుంట, పోట్లదుర్తి మీదుగా పొద్దుటూరుకు చేరుకుంటుంది. పొద్దుటూరులో బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ ఏదైతే కనుక కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దాదాపు 1,80,000 మందిని జన సమీకరణ చేసేందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పొద్దుటూరు బైపాస్ రోడ్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి తను ఏవైతే కనుక 99% హామీలు నెరవేర్చాలని చెప్తున్నాడో ఆ హామీలు నెరవేర్చినవి చెప్పడంతో పాటు తదుపరి మళ్ళీ గవర్నమెంట్ వస్తే కనుక ఏ కార్యక్రమాలు చేస్తారు, ఎలా ముందుకు తీసుకెళ్తారు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఏ విధంగా ముందుకెళ్తారనే విషయం మీద ప్రధానంగా ఆయన దాని మీద ప్రసంగిస్తారు. మొత్తం ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలన్నింటినీ కూడాను ఏకదాటిగా ఆయన ఈ బస్ యాత్రతో ముందుకెళ్లేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇందుకోసం ముందస్తుగానే ఆయా గ్రామాల నుంచి ఆయా పరిధిలలో ఏవైతే కనుక బస్ యాత్ర రూట్ మ్యాప్ ఉంటుందో అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకోసం అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా సిద్ధం కావడం జరిగింది. మొదటగా కడప జిల్లా నుంచి, ఎందుకంటే కడప జిల్లాలో ఆయన వారి తల్లి రాజకీయ ప్రస్థానం మొదలుకొని తన ప్రస్థానం వరకు కూడా కడప జిల్లా నుంచే విజయ పరంపర కడప జిల్లా ప్రజలు అందజేస్తున్న నేపథ్యం కాబట్టి కడప జిల్లా నుంచే ఆయన వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుంచి బస్ యాత్ర ప్రారంభించనున్నారు. రైట్, థాంక్యూ విజయ్ చంద్రన్.